ఎక్స్ట్రా జబర్దస్త్. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. ఏం చేస్తున్నావు? పోలీసు ఉద్యోగం కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నా. లాంటి అంత లేవు, నువ్వేడు పోలీసు? కనుచూపు మేరలో నాకు పోలీసు ఉద్యోగం కనబడుతుంది. ఈ వయసులో నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తే ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డు కూడా ఎవడెవడో. మా తాత పోలీసు ఉద్యోగం కోసం ట్రై చేశాడు, మా నాన్న పోలీసు ఉద్యోగం కోసం ట్రై చేశాడు. మీ కొడుకు కూడా ట్రై చేస్తాడు. కనీసం నీ బట్టలు వేణు చూడు, కుదరటం లేదు. కొండలా కడుపు బండలా నువ్వు ఉంటే నీకెందుకురా పోలీసు ఉద్యోగం? నా కొడుకైనా సరే పోలీస్ ఉద్యోగం సంపాదించాలి. నా కొడుకు ఎక్కడ ట్రైనింగ్ పొందుతున్నాడో తెలుసా? ఈస్ ఇన్ డెహ్రాడూన్ బ్యాచ్ నంబర్ 202. ఈ పాటికి బాబు ల్యాండ్ అయ్యే ఉంటాడు. నీ గురించి నేను గొప్పగా ఇంట్రడక్షన్ ఇచ్చానురా. 2 కాళ్ళతో వచ్చావేంట్రా దెబ్బలతో? నన్ను పోలీస్ చేద్దామని చెప్పి వెళ్ళావు. అక్కడ వాళ్ళు 10K అని పెట్టారు. నేను 5K పరిగెట్టేసరికి మోకాలు నుంచి 3K తిరిగింది. నాకెలాగా పోలీసు ఉద్యోగం రాలేదు, నీకెలాగా పోలీసు ఉద్యోగం రాదు. నీ కొడుకునైనా సరే పోలీసు ఉద్యోగం చేయిస్తానని నాకు మాట ఇవ్వు. ఇగో మాట ఇస్తున్నాను, వెళ్ళిపో. ఎలాగైనా నా కొడుకుని పోలీసుని చేస్తా. ఈ బాధలు భరించలేనమ్మా. వెళ్ళిపోండి. 5 సంవత్సరాల తర్వాత స్కూల్ ఎన్నింటికి అయింది, నువ్వు ఎన్నింటికి వస్తున్నావు? ఇంత లేట్ ఏంటి? మా నాన్నకు మాట ఇచ్చా, మా తాత పోలీస్ కాలేదు, నువ్వు పోలీస్ అవ్వాలి. ముందు వెనకాల మూట కింద పడి రన్నింగ్ చేయి. రన్నింగ్ చేయమంటే భూచక్రంలాగా అక్కడికక్కడ తిరగడం కాదురా, ఊరంతా పరిగెత్తాలి. పరిగెత్తు. పాల కోసం గున్నేనుగు పిల్ల తల్లి దగ్గరికి వెళ్తున్నట్టుంది. ఆ పరిగెత్తడం ఏంట్రా? ఒక స్పిరిట్ ఉండాలి. ఇలా కాదా? ఏమండి IPS ఆఫీసులకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి సార్ 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 నేనే సార్, మీరు ఎలాగైనా కావాలి సార్, వచ్చేయండి సార్. మోకాలు ఒకటే పట్టేస్తుంది అనుకున్నాను, వీడికి అన్ని పట్టేసినట్టున్నాయి. నువ్వేం చేస్తావో తెలియదు, నా కొడుకుని పోలీస్ చేయాలి. ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఏమైనా కానీ నీ కొద్దు నింగి నీ హద్దు. ఎవరు రైడు? బిడ్డా, మా తాత పోలీస్ కాలేదు, నేను పోలీస్ కాలేదు. నువ్వు ఎలాగైనా నాకు మంచి పేరు తీసుకురావాలి. హలో అయ్యగారు, మా నాన్నకు బారసాల చేసి ఒక మంచి పేరు పెడదాం. ఎల్లా పెడదాం, పుల్ల పెడదాం, మళ్ళీ పెడదాం. బోసిడీ కని పెట్టరా. ఓకే, ఇది బాగుంది. 6 గంట. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి 3 సింహాలు ప్రతిరూపాలు అయితే కనిపించిన 4వ సింహమేరా ఈ పోలీస్. ఎవరు? నువ్వే. ఏం చూసుకుంటున్నావు? తోకేది లాంగ్ జంప్, షార్ట్ జంప్ నేర్చుకున్నావా? వస్తాయి. చెయ్యి, నా పరువు కాపాడు. ఫస్ట్ లాంగ్ జంప్ చెయ్యి, షార్ట్ జంప్. ఏడిదిరా అది? లాంగ్ జంప్, షార్ట్ జంప్. లుంగి జంప్ కూడా చేస్తావా? చేస్తా. ఆ గన్న కత్తి ఎందుకు కట్టారు తెలుసా? ఉల్లిపాయలు కోసుకుంటాను. ఉల్లిపాయలు కోసుకోవడానికి, బంగాళదుంపలు కోసుకోవడానికి కాదు. ఒకవేళ మన దగ్గర బుల్లెట్లు అయిపోతే అది వాడాలి. అక్కడ ఏం కనిపిస్తుంది? అన్ని కనపడతాను. ఈ బుల్లెట్ వెళ్ళి దాన్ని తగలాలి. ఏం చేసావు? దానికి ఇసిరేసిన. గన్లోంచి కొట్టాలి బుల్లెట్. కళ్ళండి కొట్టాలనా? ఏం చేసావు? కళ్ళ తోటికి వచ్చిన. ఏంట్రా ఇది? అది చూసావా? చూసా. దాని కింద నుంచి ఇటు నుంచి అటు నుంచి రా.
నువ్వు ముందు పో. ఫెన్సింగ్ లో ముళ్ళపంది ఇరుక్కుపోయినట్టు ఇరుక్కుపోయావురా. ఇంకోటి చెప్పు, ఇంకోటి చెప్తా. తాడు ఎక్కగలవా? ఎక్కుతా. ఎక్కు. డిపార్ట్మెంట్ లో జాబ్ కోసం మనం వెతుక్కోవడం కాదురా, డిపార్ట్మెంట్ మనల్ని ఎత్తుక్కుంటూ రావాలి. రోడ్డు మీదకి వెళ్ళి 10 ప్రాణాలు కాపాడు. ఓకే. వాళ్ళే నీకు డిపార్ట్మెంట్ లో జాబ్ ఇస్తారు. సరే, వెళ్ళు. నా పరువు నిలబెట్టి నా ఇంటికి రావాలి. ఎక్కడున్నాయి నీ పరువు? నిలబెట్టొస్తా. ఎవడరా మీ నాన్న ఇక్కడ? చెప్పాను కదరా, డిపార్ట్మెంటే నా కొడుకుని ఎత్తుక్కుంటూ వస్తుందని. చూడమ్మా, కానిస్టేబుల్ అయితే మాకొద్దు, ఆ, డైరెక్ట్ డిఎస్పీ. రే ఎవడరా మీ నాన్న? యు ఆర్ అండర్ అరెస్ట్. ఏం చేసావురా? నాన్న ఆ, ఎంత పని చేసినా నువ్వు 10 మందిని కాపాడమన్నావు కదా. అవును. ట్రైన్ పోతుంది, ఆ. ట్రైన్ కుదిరింగా గొర్రెలు వచ్చినాయి. అబ్బో, ఎమ్మటే చైన్ లాగా కాపాడా. ఏమయ్యా, చైన్ లాగితే 1000 రూపాయలు పెనాల్టీ వేసుకో. 10 ప్రాణాలు కాపాడాను నా కొడుకు. ఈ లాగింది ట్రైన్ లో ఉన్న ముసలం మేల్లో చైను. ఇప్పుడు ఏంట్రా నా పరిస్థితి? కలచెదిరింది కథ మారింది కన్నీరే మిగిలింది. గోపి, నీ డ్రెస్ చాలా బాగుంది. ఏంటి మీ కాలేజీలో ఉన్న ఫ్యాషన్ షో కాంపిటీషన్సా? ఇప్పుడే గవర్నమెంట్ నియమించిన పోలీస్ అధికారిని గోపిని. అవునా? అయితే మన పెళ్లికి పచ్చజెండా ఊపినట్టేనా? గవర్నమెంట్ నాకు ఎన్నో బాధ్యతలు అప్పచెప్పింది. కరడు కట్టిన నేరస్తుడు జమదగ్ని అరెస్ట్ చేసేంత వరకు పెళ్లి నేను ప్రసక్తే తీసుకురాకు. గోపి, అది కాదు గోపి, మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు గోపి. అయితే ఓ పని చెయ్యి, మీ నాన్నగారితో చెప్పి ఆ పెళ్లి నువ్వు చేసేసుకో. గోపి, నేను చూడకుండా నేను ఉండలేను గోపి, నీతో మాట్లాడకుండా నేను ఉండలేను గోపి. రాధా. గోపి, రాత వెంటనే నాకు జాబ్ వచ్చిన సంతోషాన్ని మా అమ్మకు చెప్పాలి. అగ్గి పెట్టుందా? అగ్గి పెట్టుందా? లైటర్ ఉంది. లైటర్ కాదు, నేను అడిగింది అగ్గి పెట్టే. ఉంది, కానీ దాంట్లో పుల్లలు లేవు. నీకు ఎన్ని గుండెలుంటే నేను చూస్తుండగా ఆడదాని మీద చేయేస్తావరా? ఒక ఆడది రోడ్డు మీదకి వచ్చేటప్పుడు అన్ని చూసుకొని రావాలి. ఈ టైంకి నేను వచ్చాను కాబట్టి కాపాడాను, లేకపోతే నన్ను ఎవరు కాపాడతారు? వెళ్ళిపోతున్నారా? లేకపోతే ఇక్కడే ఉండి ఏం చేయమంటావు? ఈ పువ్వుకి రక్షణ లేదా? ఈ పువ్వుకి రక్షణ లేదా? ఇవాళ మీరు కాపాడారు, రేపు ఎవరు కాపాడతారు? మీరా మీరా లేక మీరా? పిచ్చిదాన, పూసే ప్రతి పువ్వు దేవుని పాదాల వద్దకు చేరాలనుకుంటుంది, కానీ కొన్ని పువ్వులు దేవుని పాదాల వద్దకు చేరుతాయో ఆ విషయం నీకు తెలుసుకో. నా మనసులో దేవుడు ఎవరో కాదు, అది మీరే. నా జీవితంలో ప్రేమకు స్థానం లేదు. లేదు. పగ పగ అంటూ నా గుండెల్లో అగ్నిపర్వతం ఇంకా రగులుతూనే ఉంటుంది. దాన్ని చల్లచ్చు. వెళ్ళిపో. లేదు. వద్దు. 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 అమ్మా, నన్ను ఆశ్రయించమ్మా. బాబు, నీ కొడుకు ప్రయోజకుడు అయ్యాడు, ఇన్స్పెక్టర్ ఉద్యోగం వచ్చిందమ్మా. బాబు, నాళ్ళు నేను కన్న కనని ఈ రోజు నిజం చేసి చూపించిన ఇన్స్పెక్టర్ అయ్యావా బాబు? బాబు, ఒక్కసారి పిలువు బాబు. అమ్మా అమ్మా, ఇంకొక్కసారి పిలువు బాబు. అమ్మా. నువ్వు ఇన్స్పెక్టర్ అయ్యావా బాబు? అవునమ్మా, కానీ ఓ చిన్న డౌట్ అమ్మా. ఏంటి బాబు అది? రాజమండ్రిలో మనకి ఎవరైనా చుట్టాలు వచ్చిపోయేవారమ్మా ఇంటికి? లేదు బాబు, కానీ మీ నాన్నగారే రాజమండ్రి వెళ్ళేవారు బాబు. అర్థమైందమ్మా, నాన్నగారు అక్కడ కూడా వ్యవసాయం చేశాడనమాట. ఆయన అలాంటి వారు కాదు బాబు. జమదగ్ని అనే వ్యక్తి అచ్చం నా అలాగే ఉన్నాడన్నా. నా అలాగే కళ్ళు ఉన్నాయి, నా అలాగే ముక్కుంది, నాలంత స్మార్ట్ గా ఉన్నాడమ్మా. బాబు, నువ్వు పొరపడుతున్నావు బాబు. ప్రపంచంలో నీలాగా మరెవ్వరూ పుట్టలేరు బాబు. ఇంతకీ నాన్నగారి పేరేంటమ్మా? చెప్పలేను బాబు, చెప్పలేను. చెప్పాలమ్మా, చెప్పాలి. చెప్పలేను బాబు, చెప్పలేను. అమ్మా, నాన్నగారు ఎవరు చెప్పమ్మా. చాలు, పోలీస్ డ్రెస్ వేసావు కదా,
అప్పుడే తల్లిని కూడా ఇంట్రాగేషన్ చేయడం ప్రారంభించావా నువ్వు? బాబు ఇప్పటి వరకు చాలా అడిగావు, చాలా మాటలు చూసావు, చాలు ఇంకా చాలు. అమ్మా 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 జమదగ్ని ఎవరు ఆయనని పేరు పెట్టి పిలిచేది ఎవరు నువ్వు? పోలీస్ ఎందుకు వచ్చావు? దేనికి వచ్చావు? జమదగ్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను. పిచ్చివాడా, గాలిని నిప్పుని నీరుని ఎవరు అరెస్ట్ చేయలేరు, అలాగే జమదగ్నిని కూడా ఎవరు అరెస్ట్ చేయలేరు. ఇంతకి నువ్వెవరు? జమదగ్ని ఏమవుతావు? జమదగ్ని భార్యవా? జమదగ్ని ప్రేమించావా? అసలు సమాజం నీ గురించి ఏమనుకుంటుందో తెలుసా? సమాజం నీ అర్హత ఏంటో తెలుసా? ఇక్కడ నన్ను బాధ పెట్టకు. నేను తట్టుకోలేకపోతున్నా. సమాజంలో నీవు అసలు ఎక్కడున్నావో తెలుసుకో. సమాజంలో నీ స్థాయిత ఏంటో తెలుసుకో. ఏమన్నావు మిస్టర్ ఇన్స్పెక్టర్? నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాను. సమాజం గురించి ఏదో అన్నావు కదా, దాని గురించి మాట్లాడు. సమాజం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు జమదగ్ని. ఎక్కడుంది ఈ సమాజం? కుక్క పెట్టి నేను చెత్త కుప్పలో ఏడుస్తున్నప్పుడు ఏమైంది ఈ సమాజం? ఒక ఆడద నడి రోడ్డు మీద నడుచుకొని వెళుతుంటే నలుగురు దుండగులు పడి అత్యాచారం చేస్తున్నప్పుడు ఏమైంది ఈ సమాజం? నేను అరెస్ట్ కాను కాను కాను. సంఖ్యలేసి తీరుతాను. నువ్వు నాకు సంఖ్యలు వేయలేవరా? సంఖ్యలేసి తీరుతాను. అదే ముక్కు, అదే. ఇంతకు మీరెవరు? ఎలా చెప్పమంటావు? మీ అమ్మ పేరు జానకి కదూ? అవును, మీకెలా తెలుసు? మీది అమలాపురం దగ్గర వర్రిపాలెం కదూ? అవును, మీకెలా తెలుసు? చిన్నప్పుడు నీకు ఒక అన్న ఉండేవాడు కదూ? అది మీకెలా తెలుసు? మీ అమ్మ నీకు వాడు గోదావరిలో కుప్పతొట్టులో కొట్టుకుపోయాడని చెప్పింది కదూ? అంటే మీరు మా అన్నయ్య? తమ్ముడు అన్నయ్య, తమ్ముడు అన్నయ్య, అన్నయ్య, తమ్ముడు అన్నయ్య. ఇన్నాళ్ళు ఆయన నీ తమ్ముడిగా రాలేదు, నేను అరెస్ట్ చేయడానికి వచ్చాను. ఎవరంటారా? You are under అమ్మా అమ్మా, అసలు ఆయన అరెస్ట్ చేస్తారా? అతను నీకేముంది? అసలు ఆయన ఎవరు నీకు తెలుసా? నీకు అమ్మదోడు తెలుసా? నీ రక్తం పంచుకొని పుట్టిన అన్నయ్య రథ ఎంత ఎత్తదిపోయావు బాబు. ఒక్కసారి అమ్మ అని పిలవా బాబు. అమ్మ అని పిలిపించుకునే అర్హత నీకున్నా కూడా నేను పిలవలేను బాబు. రొట్టె ముక్క కోసం కాఫీ షాప్కి వెళ్తే దొంగన ముద్ర నా మీద వేసినప్పుడు నీ కొడుకు గుర్తుకు రాలేదు అమ్మా. అమ్మా అని పిలవమంటున్నావే, నీకు మనసు ఎలా వచ్చిందమ్మా? నీ మీద పగ పెంచుకున్నాను. నా గుండెల్లో అగ్నిపర్వత జ్వాలలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. ఆ విషయం నీకు తెలుసా? వద్దు బాబు, వద్దు. నేను చచ్చిపోతాను బాబు, చచ్చిపోతాను. అమ్మా అమ్మా, అమ్మా అమ్మా. బాబు ఏమన్నావు బాబు, ఏమన్నావు? ఒక్కసారి ఆ పిలుపు బాబు. నా గుండె కొట్టుకుంటుంది బాబు. అమ్మా అన్నానమ్మా, అమ్మా అన్నానమ్మా. బాబు ఇన్నాళ్ళు ఎలా ఉన్నావు బాబు? ఎక్కడున్నావు బాబు? జమదగ్ని, ఇంతకాలానికి నువ్వు దొరికావు. జానకి, నువ్వు బ్రతికే ఉన్నావా జానకి? అవునండి, మీరు బతికే ఉన్నారన్న ఒకే ఒక్క ఆశతో పసుపు కుంకాలు వేసుకుని ఇంకా నేను బతికే ఉన్నానండి, బతికే ఉన్నాను. అయితే ఈ జమదగ్ని మన మొదటి కొడుకు అండి. మొదటి కొడుక? మరి ఆ ఇన్స్పెక్టర్ మన రెండవ కొడుకు అండి. అమ్మా అమ్మా. అంటే జానకి, నా కొడుకుల్నే నా మీదకి యమపాశాలుగా మార్చి పంపిస్తున్నావు అన్నమాట. లేదండి, చూస్తూ ఉండు, నీ కళ్ళ ముందే ఈ జమదగ్ని కొట్టి కొట్టి చంపుతాను. అమ్మా, ఆ పాపిష్టి వాడి కాలు నువ్వు పట్టుకోకు. అన్నయ్య, నేను వెంటనే పోలీసులను పిలుస్తాను. పోలీస్ పోలీస్. పిచ్చి విధవా, అందుకే నువ్వు ఇంకా అక్కడే ఉన్నావు. పోలీస్ అయి ఉండి పోలీసుని పిలుస్తావా? ఎప్పుడు చూడు చూపిస్తా ఈ జమదగ్ని శక్తి ఏంటో. అనుభూషణ్ రావు, ఈ రోజు నా నుంచి నిన్నెవరూ కాపాడలేదు.
కన్న తండ్రి బాబు. ఆ నీచుడు వాళ్ళను కుప్పుతోటి పాలైన మాట నిజమే కానీ అదే నీచుడు లేకపోతే అసలు ఈ భూమి మీదకి వచ్చేవాడు కాదన్న మాట కూడా నిజం బాబు, నిజం. అవును బాబు, మనం అందరం కలిసి ఉందాం. మీ ఆడాలకి మొగుడు కావాలి, పసుపు కుంకాలు కావాలి, కానీ కొడుకులు ఏమైపోయినా పర్వాలేదు. బాబు ఒక్కటి మాత్రం నిజం చెప్తున్నాను, ఈ జమదగ్ని గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవుతూనే ఉంటుంది. అది ఎప్పుడు కూడా పగ పగ పగ. సరే బాబు సరే, ఈ కన్న తల్లి నీ మీద ప్రేమనే పెంచుకుంటుంది తప్ప నువ్వు నా ఇంటికి రావాలని స్వార్థాన్ని ఎప్పుడు పెంచుకోదు బాబు. నీ దారికి ఎప్పుడు ఈ కన్న తల్లి అడ్డు రాదు బాబు. పదండి వెళ్దాం. పదమ్మా. అమ్మా అగ్గి పెట్టుందా? పుల్లలు అయిపోయాయి వంట చేయడానికే. పర్వాలేదు. పాన కూసునప్ప. అరే అన్నా నమస్తే, అన్నా నమస్తే. అరే ఎత్తుకోరా ఎత్తుకో. ఒరే ప్యాంట్ చూడరా. అరే ఎవర్రాడు? అన్నా నా పేరు మహేష్ బాబు అన్న, చిన్న లవ్ మ్యాటర్ అన్న, కొంచెం సాయం చేయాలన్నా నువ్వు. ప్రేమ లేదు, మనిషి లేదు, మనిషి లేదు, ప్రేమ లేదు, ఆడలేదు, మగ లేదు, సృష్టి లేదురా. ఎలా చెప్పినారా? ఏం చెప్పినావు అన్న? అరే గట్టి సపోర్ట్ కొట్టండి. అన్నా గా మ్యాటర్ లో పోరీ సైడ్ నుంచి అంతా ఓకే ఉన్నాయని మధ్యలో అయ్యా కిరికిరి చేస్తున్నాడు. అంటే అయ్యగారు వినట్లేదా? పొంగల్ ఇగో అన్న మాట్లాడు. అరే సన్నత్త సత్తి ఇక్కడ, నేను చెప్పేది విను. వాడు నా తమ్ముడు, వాడు పెళ్లి చేసుకుంటాడు, ఇంకేమైనా చేసుకుంటాడు, నువ్వు మధ్య రావద్దు. అరే ఫోన్ పట్టరా. అరే వాడు వినట్లేదు కానీ అమ్మాయిని తీసుకెళ్ళరా. అన్నా బండి లేదన్నా. అన్న మా బెంచ్ కారు ఇయ్యాలా, మా బెంచ్ కారు. అరే. అన్న, నీ చేతులతో ఇచ్చానా? నువ్వు ఓడవా ఇంకా, పో అయిపోయింది. నాను దేవుడు అన్న పోయేస్తాను. పో, పో, పో. ఇంకేనా విశేషాలు? నమస్తే అన్న. ఏ మూర్తి బాయ్ ఎలా ఉన్నావు? బాగున్నాను అన్న. పిల్లలందరూ బాగున్నారా? బాగున్నారు అన్న. అన్న సిఐ సాబ్ ఒకసారి సత్యాన్నని తీసుకురా. ఏంది మళ్ళీ చెప్పు? సిఐ సార్ సత్యాన్నని ఒకసారి తీసుకురమ్మన్నారు. అంటే సత్యాన్ని నేను పోలీస్ స్టేషన్ తీసుకెళ్తా. తీసుకెళ్ళప్పుడు నేనెలా చూస్తానన్నా? ఎక్కడ మీ సీఏ సారు? ఎక్కడ? ఆంధ్రవే సార్ వచ్చేస్తున్నారు సార్. నమస్తే సార్. వీడిని తీసుకెళ్లి చైల్డ్ హోమ్ లో పెట్టు. అది చిన్నోడు కాదు సార్, పెద్దోడు సార్. అంటే ఆ సత్తిగాడు తమ్ముడు. తమ్ముడు సార్. సీను, సత్తి సీను. రా రా. రే ఆ బల్లెక్కు, బల్లక్కరా. ప్యాంట్ ఇప్పు ఫాస్ట్ గా. ఏం చేస్తుంటారా నువ్వు? ఏం చేయాలి సార్? చొక్కా ఇప్పు. చూపి ఒకసారి ఛాతి. వచ్చేసారు. వెళ్ళిపోయింది ఐజీ గారి ఫ్రెండ్ కూతురు, దానికి తాళాలు ఇచ్చి పంపించింది ఎవడు? మా అన్న సార్. ఫోన్ చేయండి. ఇక్కడ జరిగింది ఏం చెప్పొద్దు, ఎలా చెప్తే వస్తారు నీకు తెలుసుగా. తెలుసు. చెప్పు. అన్న సత్తన్న, ఇక్కడ ఎస్సీఐ గారు దావతిస్తున్నారన్నా. పొడుగు మిరక్కాయలు కూడా ఉన్నాయన్న బాగా. రాన్న మంచిగా దింపుతారు, అంటే నోట్లో పెడతారని. అంట ఆ గురించి తెలుసా నీకు? తెలియదు. మొన్న ఎలక్షన్ జరిగాయి సెంట్రల్ లో, మొత్తం నేనే నడిపించిన. పోలింగ్ బూత్ లో పనిచేసేవాడువా? 2 స్టేట్లు నా చేతులు ఉన్నారా ఇట్లా పిసికేస్తా. నిన్న సాయంత్రం నుంచి ఒక అమ్మాయి కనిపించట్లేదు. ఆ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయకపోతే బామ్మని కిడ్నాప్ చేస్తారా భయ్? కానీ ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి ఐజీ వరకు తెలుసు. మా నాన్నకు XYZ కూడా తెలుసు. సత్తి వెళ్ళింది ఎల్బీ నగర్ చౌరస్తాలో రెడ్ కలర్ కారు రెడ్ కలరే, దాని టైర్లు బ్లాక్ గా ఉంటాయి. సత్య ఆ కారులో నీ మనిషి ఉన్నాడు. కారులో మనుషులే ఉంటారు, జంతువులు ఉండరు. నువ్వు ఎంక్వైరీ సరిగ్గా కోఆపరేట్ చేయట్లేదు సత్య. పదరా. మూర్తి, సార్. ఎంక్వైరీ పూర్తి కాలేదు, ఉండమని చెప్పాడు. నేను చెప్తాను సార్. ఆయన ఎవరు 2 ప్రశ్నలు అడుగుతారు, మీరు సమాధానాలు చెప్పియండి సార్. ఇలాంటివన్నీ బాగా మహేష్ బాబు తెలుసా?
రే కిలీరా. మహేష్ బాబు తెలుసు. క్యాండీ క్రషా? మహేష్ బాబు తెలుసా? తెలుసు. ఏ ఏరియాలో ఉంటాడు? జుబ్లీస్. ఫోన్ నెంబర్ ఎంత? ఆయన భార్యని అడుగు. నమ్రత. నువ్వు చెప్తుంది ఏ మహేష్ బాబు గురించి? సినిమా యాక్టర్ మహేష్ బాబు గురించి. తగ్గద్దురా రే, నువ్వు తగ్గద్దురా సుధాకర్, నువ్వు దాదావి చూసావు. అది యాటిట్యూడ్, దెబ్బ తిన్న అదే యాటిట్యూడ్ లో. నిన్న సాయంత్రం నుంచి ఐజీ గారి ఫ్రెండ్ కూతురు కనిపించట్లేదు. నన్ను ఏం చేయమంటావు? ఏం చేయమంటావు ఏంట్రా? ఏం చేయమంటావు? మూర్తి ఇంటికి రమ్మని. రేయ్ వెళ్తే ఇంటికొచ్చి కొడతా. చొక్కాయిపు ముందు పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నారా? పాలు తినుకుంటూ నీ మొక్క ఇప్పుడు అద్దంలో చూసుకున్నారా? ప్యాంట్ ఆడిస్తాడు, పక్కకే చెప్తాను. ఇప్పి ఒక్క నిమిషంలో రావారా? అంతేరా, అంతే యాటిట్యూడ్ కావాలరా. దాని గురించి అటెల్ సరిగ్గా తగ్గద్దు. ఇప్పుడు చెప్పండి రా, ఐజీ గారి కూతురు మీద ఎప్పటి నుంచి కన్నేశారు? నేనేం లేదు. నేను ఏనా సార్? మహేష్ బాబు గారు మీకు ఎప్పటి నుంచి తెలుసు? ఆడు ఊరికే నమస్తే పెట్టేస్తాడు సార్, అంతే మాకు తెలియదు. అంటే ఎప్పటి నుంచి స్కెచ్ చేశారు? అంటే అమ్మాయిని దుబాయ్లో అమ్మేద్దాం ప్లాన్ చేశారు. ఏం మాట్లాడుతున్నారు సార్? దుబాయ్ కాదు సార్. జీవితంలో నువ్వు ఏమవుదాం అనుకున్నావు? పోలీస్ అవుదాం అనుకున్నాను సార్. రైట్ రా, ప్రస్తుతానికి నువ్వే పోలీస్ రా. సార్. నేను వాడిని కొన్ని ప్రశ్నలు అడుగుతా, ఆ, వాడు కరెక్ట్ గా సమాధానం చెప్తే కొట్టకు. ఓకే సార్, ఓకే సార్. సీను, ఏయ్, నువ్వు ఇప్పుడు రౌడీ గారు, సిన్సియర్ పోలీస్ పోలీస్ ఆఫీసర్, నీతి నిజాయితీగా బతుకుతున్న పోలీస్ ఆఫీసర్. మహేష్ బాబు నీకు ఎప్పటి నుంచి తెలుసు? నాకు తెలియదు. ఏం తెలుసు? తెలీదా? ఏంట్రా తెలియదు అంటున్నాడు? సార్ అబద్ధం ఆడుతుడు సార్ నేను. వాళ్ళిద్దరూ వచ్చేంత వరకు మీరు స్టేషన్ లోనే ఉంటారు. సార్ నేను చిన్న పిల్లని సార్, పాలు తాగుతున్నాను, నేను వెళ్ళిపోతాను సార్. రేయ్ మామూలు కొట్టడం మామూలు కేసు కాదు ఇది. మమ్మల్ని ఎందుకు ఇరికిస్తారు సార్? నీకు ఛాన్స్ ఇస్తున్నాను రా. మా జడ్జెస్ కి ఎంటర్టైన్మెంట్ తక్కువైందని చాలా బాధపడుతున్నారు. మీరు ఎంటర్టైన్మెంట్ ఇస్తే మాత్రం మమ్మల్ని వదిలేస్తాం. సార్ ఇలాగే చేయాలి సార్. ఇలాగే చేయాలరా. మ్యూజిక్. అడిగింది ఇస్తావా, ముత్యాలు వస్తావా, అడిగింది ఇస్తావా, పూర్వశిలా ఇటు రావే మయారి. అరే దే వాంట్ సమ్ మోర్ ఎంటర్టైన్మెంట్. ఒక్క నిమిషం సార్, డ్రెస్ వేసుకొస్తా. చూడు పిల్లమ్మ, పాడు పిల్లడు, పైన పైన పడతానంటాడు. చూడు పిల్లమ్మ, పాడు పిల్లడు, పైన పైన పడతానంటాడు. సూపర్ రా. మీ పర్ఫార్మెన్స్ కి నేను మార్కులు ఇవ్వను, జడ్జెస్ ఇస్తారు. జడ్జెస్, సుధాకర్ గారి పర్ఫార్మెన్స్ కి మీరు ఇస్తున్న స్కోర్ వావ్. రాఘవ్ గారు 9 మార్క్స్. సార్, ఇది రోజా గారు మీరు వావ్. సార్ ఓకే సార్, వెళ్ళిపోతాం. రేయ్, సార్, బాయ్ సార్. స్కిట్ గెలాలంటే 10 కావాలరా, వచ్చింది 9. చివరిసారిగా అడుగుతున్నాను ఇలా రా. మహేష్ బాబు నీకు తెలుసా తెలీదా? తెలియదు సార్, అతను ఎవరో తెలియదు సార్. మూర్తి సార్. ఆ కంట్రోల్ రూమ్ నుంచి తీసుకొచ్చాం కదా వాయిస్ రికార్డర్, ఆ. అది ఒకసారి ప్లే చేయమని చెప్పు. సార్ అలాగే సార్. అరే సన్నత్తారు సత్యం మాట్లాడుతున్నా. మా పోరడు మీ పోరిని లవ్ చేసిండట, మర్యాద ఇచ్చి ఫోన్ పెళ్లి చేయడానికి. ఆ నా తమ్ముడు రాబోయ్, ఓకేనా? డబ్బింగ్ చెప్పింది సార్. మూర్తి సార్, నేను అలా బయటికి వెళ్ళి వస్తా. అలాగే సార్. ఏ, స్టేషన్ చూసుకో. సరే సార్. ఇప్పుడు ఏం చేయాలి సార్ మీకు? స్టేషన్ పని చూసుకోండి. అన్నా పోలీస్ స్టేషన్ ఉన్నారని తెలిసింది, ఏం జరిగిందన్నా? అరే సింగా వీడే ఈడే సాక్ష్యం వచ్చింది. అయిపోయింది. ఏయ్, రండిరా, రమ్మన్నా మీ ఎస్ఐ ఇప్పుడు. తాళపు తేలిపోయి. ఏమైందిరా? దాన్ని లేపుకెళ్ళిన వచ్చాడు ఈడే. ఇగో సార్, ఆయన తీసుకొచ్చాం, ఆ, మేము పోతున్నాం. మేము పోతాం ఇంకా. ఏయ్, అమ్మాయి రావాలి కదరా. ఐజీ గారి ఫ్రెండ్ కూతురు ఎక్కడుంది? ఏమో సార్, తెలియదు సార్. లవ్ చేసింది ఎవర్రా? మా ఫ్రెండ్ గారు సార్. మీ ఫ్రెండ్ గారు లవ్ చేసి? అవును సార్. మరి నువ్వేం చేసావు? సార్ ఎల్బీ నగర్ దగ్గర డ్రాప్ చేసిన, వాళ్ళిద్దరు అక్కడికి వెళ్ళి జంప్ అయిన, నేను ఇంటికి వచ్చేసిన సార్. నువ్వే కదా లవ్ ఇవ్వని అమ్మాయిని తీసుకెళ్ళా. అన్న నేను లవ్ మ్యాటర్ ఉన్నదని చెప్పినా కానీ నా లవ్ అని చెప్పలేదు. కారు కూడా ఇచ్చారా? 10 లక్షల కారు కర్రలు తీసుకురా మూర్తి రెండు. సార్ ఇది మీ స్టేషన్ అని రెచ్చిపోకండి. ఏదో ఒక రోజు బయటికి వస్తారు కదా, అప్పుడు ఉంటది. ఒంటి మీద దెబ్బ పడాలి కానీ బాగా వస్తాం. వెనక్కి తిరుగు, అటు తిరుగు. వద్దు. పెద్ద మాట మాట్లాడు.
ఒక పని చేద్దాం, ఆ అమ్మాయి వచ్చేంత వరకు మీరు స్టేషన్ లోనే ఉండాలి. మూర్తి మొత్తం అన్ని పనులు చూసుకోండి. ఓకేనా? అలాగే సార్. ఓకే, జాగ్రత్త. ఏం చేయాలి మూర్తి ఏం చెయ్యాలంటారేంటి? సార్ నమస్తే సార్. ఎరా బాగున్నారా? బాగున్నా సార్. బాపడిందిరా స్టేషన్ ఫుడ్ కొంచెం ఒళ్ళు వచ్చింది మీ ఇద్దరికి. సార్ సార్ అమ్మాయిని లేపకపోయింది ఈడే సార్. సే గారు, అజయ్ గారి కూతురు ఫ్రెండ్ నేనే. ఇది మేము మేజర్స్ లవ్ చేసుకుంటున్నాం. సార్ వాళ్ళిద్దరు వచ్చారు కదా, వెళ్ళిపోతాం. అరే సత్తే ఉండరా, కాసేపు కూల్ డ్రింక్ తాగి వెళ్తూ గానీ. కూల్ డ్రింక్ అంటే తాగిపోదాం, ఇన్ని రోజులు ఉన్నాం కదా. ఓకే అమ్మా, అన్ని లీగల్ గా ఉన్నాయి, మీరు ఇద్దరు వెళ్ళి హ్యాపీగా కాపురం చేసుకోండి. పోండి. సార్ కూల్ డ్రింక్. ఇప్పుడు వాళ్ళిద్దరు వచ్చారు కానీ కారు ఎదురా. కారు పోయింది సార్, తొక్కలో కారు. వాళ్ళిద్దరు వచ్చారు కదా. నిన్న రాత్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి వచ్చి మీ ఆవిడ కారు పోయిందని కంప్లైంట్ ఇచ్చి. అవును సార్, విత్డ్రా చేసుకున్నాం. కంప్లైంట్ ఎవరు ఇచ్చారు? మా భార్య ఇచ్చింది. ఇస్తే ఎవరు చేసుకోవాలి? మా భార్య వేసుకోవాలి. అది వచ్చేంత వరకు మీరు స్టేషన్ లోనే ఉంటారు. సార్ సార్ మూర్తి సార్ ఎస్పీ గారు ఆఫీస్ వరకు వెళ్ళి వస్తారు. అలాగే సార్. ఓకేనా? రైట్ సార్. మూర్తి గారు సార్ పంపించండి సార్. కారు పోయిందని చెప్పి మీ ఆవిడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నేను ఎలా వదిలేస్తాను? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి సావురమే ఎవరు పుట్టారు? 1 కాదు 2 కాదు 3 కాదు, దాదాపు 6 నెలల పాటు తీహార్ జైల్లో ఘోరమైన శిక్షణ అనిపించాడు మన సనత్ నగర్ సత్తి. ఇప్పుడు సత్తి సరికొత్త రక్త చరిత్రను లెక్కించడానికి సనత్ నగర్ వస్తున్నాడు. సనత్ నగర్ సత్తి. అన్నా సత్యనా, నమస్తే అన్నా. ఏరా బాగున్నావా? బాగున్నా అన్నా. అరే ఇట్లా వెళ్ళపెట్రా. అన్న వస్తే కాలు మొక్కలు నిలవదా? అన్నా సత్యనా నమస్తే అన్నా. ఏంట్రా విశేషాలు? అన్నా ఏముందన్నా, ఆ సిఐ బుల్లెట్ భాస్కర్ గారి దగ్గర సనత్ నగర్ లో తండ్రులు తినింది కాక కాశ్మీర్ లో కూడా తిన్నారంట కదన్నా. ఎవరు చెప్పారు నీకు? అన్న వాడు ఫేస్బుక్ లో పెట్టిండన్నా. శ్రీను అన్న స్టేటస్ పెట్టాడా? ఫేస్బుక్ లో నువ్వు సూరి శ్రీను నువ్వు దొబ్బేరా. ఇది ఎక్కడ రిపీట్ అయిందో చాలరా ఫేస్బుక్. పదండి రైట్కి. ఈవిడ వదిన. ఇరుగు దిష్టి, పరుగు దిష్టి, అనసూయ దిష్టి, ఆ టీమల దిష్టి, ఈ టీమల దిష్టి, ఊరందరి దిష్టి. పోయ్యా ఉంచు. బట్టల మీద రక్తమేందయ్యా? వదినా అన్న గాజు పెంకుల మీద డాన్స్ చేసిండు. ఏమయ్యో, ఈడ్చుకుపోయిన బర్రె అయినట్టు అయినవు. వాళ్ళకింత తింటున్నావా లేదా? పోయ్యా 3 నెలల కడుపు వచ్చినట్టు వచ్చింది. పొద్దునే లేచి ఎక్సర్సైజులు చేస్తున్నావా లేదు మొగడా? వదినా మనం చేయక్కర్లేదు, వాళ్ళే పొద్దుగల 5 గంటలకు వచ్చి కింద మీద కుళ్ళ పొడిచి మరీ చేపిస్తారు ఎక్సైజులు. కుళ్ళ పొడిచి చేయిచ్చుడు ఏందయ్యా? అందరికి అన్నం పెట్టే. అరే సత్తే బయటికి రారా. పనిలో ఉందని చెప్పాను కదా. చూసావా రాడరా. ఇప్పుడు చూడు ఎలా వస్తాడు. తగ్గదురా. స్టేషన్ రా. స్నానం చేస్తుంది. నువ్వు స్నానం చేయకపోతే దేశానికి ఏ నష్టం లేదు. సత్తి సత్తి సన్నత సత్తికిరా రా. మూర్తి సార్. పట్టుకున్నావాడిని? పట్టుకున్నాం సార్. అమ్మా బుల్లెట్ భాస్కర్ గారు బాత్రూమ్ లోకి వచ్చి నన్ను అరెస్ట్ చేశాడు. కావచ్చిందా వాడు నన్ను ఉండట్లా. కూర్చోండి మరదలు, కూర్చోండి. కూర్చోయ్.
మనిషి అన్నాక కింతన్నా సిగ్గు శరం లజ్జ బుద్ధి జ్ఞానం ఉండాలి. మ్యాటర్ లీక్ అయింది. 10,000 రూపాయల డీజిల్ ఓపించుకొని పోయి కాశ్మీర్ లో గుద్దిపించుకొని వచ్చిండంట. ఈడెవడు గుద్దితో లేడు. ఇంటెంక వెంకట్ గారికి 10 రూపాయలు ఇస్తే వచ్చి గుద్దిపోతుండే. ఏమన్నావే? బుల్లెట్ బాస్కర్ గారి చంపే తీర్తా. నువ్వు ఆ సిఐ గారిని చంపి ఆ రక్తం తీసుకొని వస్తే నా ఎంట్రకలు ఊసుకుంటా. ఆ బుల్లెట్ బాక్సర్ గారిని తల నరికి అప్పుడే నీ తలకే కూర తింటా. నువ్వు నరికే వరకు నా ఇంటికి రావద్దు. పోతున్నా, రక్తం కావాలి. నా దగ్గర మంచి ఐడియా ఉందన్న ఐడియా పెడతావా? రక్త చరిత్ర సినిమాలో హీరో పోలీస్ డ్రెస్ వెళ్ళి విలన్ గాన్ని తప్పి మరి కాల్చేస్తాడన్న. నువ్వు కూడా నల్లమల్ల అడవికి పోలీస్ డ్రెస్ లో వెళ్ళి గా బుల్లెట్ భాస్కర్ గాని టప్పి మరి కాల్చి చంపినావనుకో నీ పగా తీర్తని పోలీసులు కాల్పులలో చచ్చిపోయినని కేసు కొట్టేస్తారన్న. బండ్లు తీయండిరా, ఆగండ్రా. అస్సలు కాశ్మీర్ లో తన్నులు తిన సంగతి వదినమ్మకి ఎలా తెలిసినరా? అది ఫేస్బుక్ చూసినేమో. చూడాలి ఈ వల్లే 6 నెలలు జైలుకెళ్ళవన్నా. గెటప్ లో ఎట్లున్నారా? వద్దానా ఫీల్ అవుతావు? చెప్పు సరే. అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా లెక్కున్నావన్నా. ఆ భాస్కర్ గాడు నల్లమల్ల అడవికి ఫారెస్ట్ లో ట్రాన్స్ఫర్ అయ్యిందన్నా. వాడిని చంపాలని ఎటు పెట్టి. అరే ఏంద్రా ఇది? అన్నా కాలం పెట్టేటప్పుడు ఈ చెక్క పనికొస్తుందన్నా, వాడుకుందాం. ఏం చేస్తున్నారు అడుగుల్లో? మూర్తి వీళ్ళు మొత్తం అందరినీ సెల్లో వేసి అన్నతో పెట్టుకోకు నువ్వు. వాళ్ళ ఆవిడ ఎఫెక్ట్. ఏంట్రా మీ ప్రాబ్లం? నల్లమల ఫారెస్ట్ కి ఎందుకు వచ్చారు? ఎర్రచందనం ఆకుల కోసం. నల్లమల ఫారెస్ట్ కి ఎందుకు వచ్చారు? అంటే హైదరాబాద్ లో వాటర్ లేదురా? ఆకులు నువ్వు ఇవాళ ఒక్కరోజే తినాలనుకుంది తినేసేయ్, తాగాలనుకుంది తాగేసేయ్. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఏంట్రా ఇది? కడుపుతున్న పందికొక డెలివరీకి రెడీగా ఉన్నట్టు ఈ పొట్టేంట్రా? మూర్తి కర్రలు తీసుకురా. సత్తే వాడు తగలని అడిగి పోలీస్ స్టేషన్ వచ్చి ఇప్పుడు చొక్కా పిచ్చి పిచ్చిగా నాటకాలు ఆడుతున్నారా? కూర్చోండి. రే ఈ రాకెట్ వెనకాల ఎవరున్నారు? రాఘవ. ఏ రాఘవ? రాకెట్ రాఘవ. జబర్దస్త్ పోలీస్ స్టేషన్ అన్నా. ఈ మిషన్ వెనకాల ఎవరెవరు ఉన్నారు? సుడిగాలి సుధీర్. రెడ్ శాండిల్ మిషన్ వెనకాల ఎవరున్నారంటే వీళ్ళ పేర్లు చెప్తావేంటి? నీకేమైనా పిచ్చి ఏంట్రా? పిచ్చి నాకు కాదు. ఆర్పికి ఆ చెక్క ఎక్కడరా? తెలీదు. తెలియకుంటే ఎలా తీసుకొచ్చారా? ఉల్లిపాయ తింటావా? తింటా. కోసినోడు ఎవడు తెలుసా? తెలీదు. ఇది అంతే. పిచ్చి నాటకాలు ఆడుతున్నావు. జుట్టు వదలను. సత్తే నువ్వు సత్తే. ఇక్కడ ఏమైనా మిడ్ నైట్ మసాలా నడుస్తుందా? ఏం చేస్తున్నారు? పోలీస్ స్టేషన్ లో కౌగులించుకోవాలంటే ఈ కర్ర ముక్క తీసుకెళ్లి ఏం చేస్తావు? పొయ్యిలో పెడతా. ఒరే ఎలారా నువ్వు? ఆడంటే మెంటల్
మీ తెలివి ఏమైందిరా? అసలు తెలివైనడికి తెలివి తక్కువ తేలా తెలుసురా నీకు? తెలుసు సార్. చెప్పురా. మీ ఎదురుగున్నాడు తెలివైనోడు, నా ఎదురుగున్నాడు తెలివి తక్కువ. దగ్గర నిల్చోరా. పర్లేదురా, ఎండాకాలం చల్లగా ఉంటది. ఇది చూసావా, ముక్కులో కొడితే చెవులోంచి బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ అయిపోతుంది. ఎక్కడ అయిపోతుంది? ముక్కు దగ్గర. ఏ నాకు జలుబు చేసింది. ఆకాశం పగలు నీలంగా ఉంటుంది, తర్వాత పచ్చగా అవుతుంది. మూర్తి, ఇవన్నీ ఏంటో తెలుసా? ఈడు ఎర్రచందనం అమ్మడానికి వెళ్ళేటప్పుడు అవతలోడు కరెక్ట్ పార్టీయే కాదని చెప్పేసి కోడ్లు. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి ఎఫ్ఐఆర్ రెడీ చేయమ్మా. చూసావా, మనం ఆవలిస్తే పేగులు లెక్కెట్టేస్తాం. నువ్వు ఆవులిస్తే పేగులు లెక్కెడతావేమో, మా అన్న గాల్లో ఎగిరే పక్షికి కూడా ఈకలు లెక్కెడతాడు. ఆ ఫోన్ ఏదో రింగ్ అవుతుంది చూడు. హలో. అలాగే సార్, ఎర్రచందనం సుమగ వరుస దొరికిపోయాడు సార్. మరి వీడికి దానికి సంబంధం లేదు. సంబంధం లేదు సార్, ఇప్పుడే ఎస్ఐ గారు చెప్పారు సార్. ఏం తెలియని అమాయకుల్ని పట్టుకొచ్చి కొడతావు. సారీ రా. పదండి వెళ్ళిపోదాం. అరే సత్తే, ఒక పోలీస్ ఆఫీసర్ డ్రెస్ అదర్ పర్సన్స్ వేసుకోకూడదు. నువ్వు వేసుకున్నందుకు గానీ చిన్న పెట్టి కేసు పెట్టి 6 రోజులు లోపలేస్తా. మనకి ఐడియా ఇచ్చింది ఎవరన్నా? వాడే మీ బతుకు బస్ స్టాండ్ చేసింది వాడే ప్రతిసారి. వినేసేయండి రా. ఏమైందిరా? వదిన ఏం మసాలా చేసిందో గాని తలకాయ కూడా వాసన ఇంకా వస్తుందన్నా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము ఎవరు పుట్టారు? చిత్రం భళారే విచిత్రం. మనతో యుద్ధానికి రమ్మంటే రాలేని వాడు నర్తకి మనతో చిత్రం బలారే విచిత్రం. సిగ్గు శరం మానం మర్యాద ఉంటే నాతో యుద్ధానికి రమ్మనురా. మహారాజా, వాడు అన్ని మాట్లాడుతున్నా ఊరుకుంటారేంటి? పౌరుషం లేకపోతే నా ఇంటికి రమ్మను, కిలో ఇస్తా. మహామంత్రి, వాడి శిరస్సు ఖండించి మా రూమ్ లో పెట్టండి. ఓరోరి శ్రీమచ్చతురారణ పంచానన సహస్రాన వజ్రాయుధ పంచాయుధ సిద్ధ సాధ్య యక్ష గణన గంధర్వ కిన్నెర కృష్ణదాసులు ఎవడురా? మా రాజుగారి మీదే తిరగబడుతున్నావా? మీ రాజుకే పౌరుషము సిగ్గు లేదు, నీకున్నంత పెద్ద ఈడు ఏదో అత్తత్త ఇచ్చిత్త ఇత్తత్త అత్తత్త. మహారాజా, ఇంటికేతను పక్క దేశపు యువరాజా. వాడు మన రాజ్యంలో చివరిని ఎక్కడో గుడిసె వేసుకొని ఉంటున్నాడు. గుడిసెలో ఉన్నవాడు హరివీర భయంకరుడైనటువంటి మీ ముందు మాట్లాడమా? ఒక్క ఆజ్ఞ ఇవ్వండి, వాని మస్తకము భిన్నము చేసి మిమ్మల్ని రక్షించదా. మహామంత్రి, ఇవాళ మంగళవారం యుద్ధాలు చేయకూడదు, నీకు అవసరమా? మీ రాజుకి ప్రతిరోజు మంగళవారమే. ఉత్సాహం వచ్చిన తర్వాత వర్తమానం పంపిస్తాను, మీరు వెళ్ళండి. చెప్పాను కదా వీడికి రోషం పౌరుషం ఏమీ లేదని. మహారాజా, కళ్ళ ముందున్న వాడిని వదిలేసి ఎప్పుడో వర్తమానం పంపిస్తానంట. మీకేమైనా పొగడా? రాజ్యం ఎవరిది, నీదా నాదా? వచ్చి ఎన్ని రోజులు అయింది డ్యూటీలో? 4 దినములు. ఆడి గురించి 4 సంవత్సరాల నుంచి నాకు తెలుసు, అవసరం లేదు. ఏమైనా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా నేను? వీరుణ్ణి ధీరుణ్ణి సూర్యుణ్ణి కాబట్టి నాకు అలాంటి కుమారుడే పుట్టాలి, వాడే వెళ్ళి వాడిని సంహరించాలి. ఎవరైనా మంచి సంబంధం చూడమని చెప్పాను, ఏమైంది? జగదల్పూర్ యువరాణి ఉంది, మీరంటే ముచ్చట పడుతుంది. పిలిపించండి. చిత్తమ మహాప్రభు, యువరాణి వారిని ప్రవేశపెట్టండి. అమ్మా స్వాగతం. జగదల్పూర్ యువరాణి, పూలమాలను మార్చుకోండి. మహామంత్రి ప్రభు, వీడికి రసికం తప్ప పౌరుషం లేదన్నట్టుంది వీడికి. ఆడు ఎంతటి రాసు కూడా మాకు తెలుసులే. ఎవడు వీడు అతను ప్రసంగం మాట్లాడుతున్నాడు? ఆడు ఊరు చివరు ఉంటాడు, టైం కాని టైంలో యుద్ధానికి వస్తాడు. ఇప్పుడు ఎందుకు వచ్చారు యుద్ధానికి? ఏమిటి ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? నాకు పెళ్లి రోజు ఇవాళ శోభన, యుద్ధానికి రాను. దమ్ముంటే రారా, మగడి పెట్ట రారా రే. రాజన్నాక మీసాలు ఉండాలిరా, మీసాలు లేవు, నువ్వే రాజువిరా. మహారాజా,
వాడు అన్ని మాట్లాడుతుంటే బెల్లం కొట్టిన రాయలా అలా చూస్తుంటారే వాడు అన్న మాటలకి నా ఒంట్లో రక్తమే సలసల మరిగిపోతుంది మహారాజా. ఒంట్లో మాసమే లేదా రక్తం ఎక్కడి నుంచి వస్తుంది నాకు అర్థం కాదు. నేను మహారాజుని, నేను యుద్ధం చేయను, తర్వాత చేద్దాం. నువ్వు వెళ్ళరా. ఉప్పు కారం తినట్లేదురా, నీకు దమ్ముంటే రారా, యుద్ధానికి రారా. ఎవరు లేడు ఇక్కడ. నీకు దండం పెడతాను, వెళ్ళరా. మంచి ముహూర్తం చూసి నేనే వర్తమానం అది అలా చెప్పు, పదరా. ఒక మగపిల్లాన్ని కనలేవా నా కోసం? ఇలాంటి బిడ్డను కను, వాడి మీద సుగులుపుతా. దేవి మహారాజా మీరు అనుకున్నట్టే 12 బిడ్డని మీ చేతిలో పెడుతున్నాను. మహామంత్రి ప్రభు రండి. ఆజ్ఞ. వీడిని తీసుకెళ్లి ప్రపంచంలో తెలియని విద్య ఉండకూడదు. ప్రభు వీరత్వం, సూరత్వం, ధీరత్వం అన్ని కలిసినటువంటి బిడ్డతో తిరిగండి. సకల శాస్త్రాలు మీ అంతటి వాడిని చేస్తాను మహాప్రభు, లేకపోతే పగిలిపోద్ది. అమ్మా లోపలికెళ్ళి 20 సంవత్సరాల తర్వాత యువరాజులు వారు ఏం చేస్తున్నారు? సకల స్వాగత ద్వారాలు పలకండి. జయ జయ యువరాజా, స్వాగతం. నువ్వెవ్వరు? తండ్రిని. నాన్నారు యుద్ధ విద్యను నేర్పించందా. యుద్ధం చేసి వాడిని గెలివాడు. మహామంత్రి అర్జెంట్ గా బాణాన్ని తీసుకురండి. పట్టుకో. చెయ్యి కాదు నాయన, బాణం పట్టుకోవాలి. చెట్టు మీద కనిపిస్తున్నటువంటి పిట్టని గురి చూసి కొట్టాలి. ఎందుకు? నీకు విద్యలు తెలిసే లేదు, తెలియాలి కదా నాయన. ఏం చేయాలి దాన్ని? అది నా కంటికి కనిపించకుండా పోవాలి. అవునా? ఎగిరిపోయింది, నీ కంటికి కనిపించింది. కొట్టు, గురి చూసి కొట్టు. ఈ బాణాన్ని ఏం చేయాలి? బాణాన్ని తీసుకొని ఇలా వదలాలి. అవునా? బాణం వదలమంటే పొల్ల ఒకటి వదలాలి. పొల్ల వదులు. మహారాజా పక్క దేశం నుంచి దండెత్తి యాత్ర చేస్తున్నారు. శత్రువులు దండెత్తున్నారా? మనకు కూడా 10 దండలు తెప్పండి, మనం కూడా ఎత్తుకొని పోదాం. ఎలా పుట్టారో నా కడుపున? నీ కడుపులో పుట్టలే, అమ్మ కడుపులో. ఏం నేర్పించావు? ఆ దున్నపోతుని తీసుకురా. నువ్వు ఇప్పుడు మల్ల యుద్ధం చేయాలి. మల్ల యుద్ధం చేయాలన్నా మల్ల కాదు, ఒక్కసారి చెప్తా. మల్ల యుద్ధం అంటే మల్ల యుద్ధం చేయడం కాదు. ఆ ఆంబోతుని వెళ్ళి మట్టి కనిపించు. ఏం చేస్తున్నావు? మట్టి తీసుకపోతాను, కనిపిస్తా. మట్టిని తీసుకెళ్ళి దాన్ని నోట్లేయడం కాదు, దాని కొమ్ములు విరిచి నీ వీరత్వం చూపించు. నా రక్తం నీలో ప్రవహించట్లేదురా? ఎమ్మో కోసి చూద్దాం. కత్తి తిప్పడం వచ్చా? ఒక్కొక్కసారి కత్తి వాళ్ళైనప్పుడు శత్రువుల దగ్గర మనం ఉపయోగించే పెద్ద యుద్ధం ఏంటో తెలుసా? ఏంటిది? ముష్టి యుద్ధం. వచ్చా? వస్తది. ఏం చేస్తున్నావు? ముష్టి. ముష్టి యుద్ధం అంటే ఇదా? కత్తి పట్టుకో. తిప్పరా, నా కొడుకునే కదరా నువ్వు. తిప్పుతా. మహారాణి. అమ్మా మహారాణి వారు. మహారాజా ఎవరు వచ్చారో చూడు. నా బిడ్డ. నేను బిడ్డను కాదు, కొడుకును. నాన్న యుద్ధానికి వస్తావా? యుద్ధాన్ని వెళ్ళి వాడిని సంహరిస్తావా? మహామంత్రి ప్రభు ఇటు రండి. వాడిని పిలిపించండి యుద్ధానికి. అయిపోయావురా, ఇంకా రా. మహామంత్రి ఇంకా ఆలస్యం చేయకుండా యుద్ధ శంఖారావాన్ని పూరించండి. వాడిని కాదు సంహరించాల్సింది, వాడిని పైకి యుద్ధం ప్రారంభించే ముందు పాట పాడతారు, అది పద్యం. భయపడకూడదు. రానన్న నువ్వు ఎందుకురా గంగిరెద్దులు గారిస్తావు? ఎప్పుడారాలు తెలీదా? వస్తున్నాడు అక్కడ. శక్తి కోసం, యుక్తి కోసం. బిడ్డారా మెల్లగా పద్యం చదువుతాడు, నువ్వు వాడిని సంహరించేసి వచ్చా. మహామంత్రి ప్రభు నేను గట్టిగా పట్టుకుంటాను, ప్రారంభించండి.
మహామంత్రి చివరిగా అందుకోండి, వీరత్వాన్ని పెంచండి. లేవరా, ప్రతాపమును చూపించరా, మీ తండ్రి గారికి రక్షణ కవచన మీలు నగరా. ఏలుగు బంటి నోరేసుకొని లెక్కరా 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 అంటాడు, ఎక్కడ లెగిస్తాడు? మీరు చూస్తూ ఉండండి, నేను వెళ్ళి వాడి తలని 1000 ముక్కలుగా నరికి వచ్చేది. మహారాజా మహారాణి గారు పట్టుకుని దమ్ముంటే రావే రావే పోవే. మహామంత్రి ఆవేశపడకు. పడాలి, పడకపోతే మీ పరువు పోతుంది. మహారాణి గారు మనతో కలిసే వెళ్తాం పదండి. వద్దు, ఎందుకు చెప్తున్నాను ఆలోచించి. మహారాజా మీరు చేయలేని పని నేను చేసి చూపించుకొని వస్తాను. అమ్మా మహారాజా మహారాణి గారు నేను ఇరుక్కుపోయాం. వీరత్వం సూరత్వం అంటే అగ్రెస్కెళ్ళాగా ఇన్ని సంవత్సరాలుగా నేను వద్దు వద్దని ఎందుకన్నా అర్థమైందా? ఆ మొత్తం నెడ్డంతా పాల్గొట్టాడుగా, అందుకే వద్దన్నాను. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది.